అమ్మా, నువ్వేం చేస్తున్నావు? నాన్నగారు, నేను ఏదైనా కొత్తది తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అవునా? మీకు తెలుసా నాన్నగారు, నాలాంటి ఇంకా నాకంటే చాలా చిన్నపిల్లలు మన దేశంలోని ప్రతి మూలలో, ఊరూరా, పట్టణాల్లోనూ రకరకాల వింతలను సృష్టిస్తున్నారు. మీరు వాటిని వింటే ఆశ్చర్యపోతారు. అవునా? కానీ వాళ్ళు ఎలాంటి వింతలు సృష్టిస్తున్నారు? చెప్తాను వినండి. ఒక చిన్న పిల్ల ఉండేది. ఒక చిన్న ఇంట్లో వాళ్ళ అమ్మతో ఉండేది. కానీ చిన్నప్పుడే తన కంటి చూపును కోల్పోయింది. ఒకరోజు వాళ్ళ అమ్మకు అనుకోకుండా బాగా జ్వరం వచ్చింది. కానీ పాపం తను ఏం చేయగలదు? వెంటనే తాను ఒక సాహసమైన నిర్ణయం తీసుకుంది. తను ఒంటరిగానే డాక్టర్ని పిలవడానికి వెళ్ళిపోయింది. డాక్టర్ సమయానికి వచ్చి మందులిచ్చి వాళ్ళ అమ్మను కాపాడారు. తనకు కనపడదు కదా, మరి తను డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్ళగలిగింది? తాను వాళ్ళ అమ్మతో ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తాను ఆ దిక్కును పరిశీలిస్తూ తాను వేస్తున్న ప్రతి అడుగును లెక్క పెట్టుకుని దాన్ని గుర్తుపెట్టుకునేది. వాహ్! తన పేరు రష్మి. తాను ఈ సంఘటన నుంచి ఆసక్తిని పొంది ఒక అద్భుతమైన వీల్చైర్ను కనిపెట్టింది. ఒకవేళ మీరు ఆ వీల్చైర్కి మీరు వెళ్ళదలుచుకున్న స్థలం చెప్తే అది దానంతట తానే మిమ్మల్ని అక్కడికి చేరుస్తుంది. వాహ్! తనకు ఖచ్చితంగా పురస్కారం ఇవ్వాలి. అవును నాన్నగారు, తనకు నిజంగానే పురస్కారం ఇచ్చారు. తను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్కు తనకు వచ్చిన ఆలోచనను గురించి రాసి వివరించింది. కొన్ని నెలల తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారు స్వయంగా తనకు ఇగ్నైట్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు. అవునా? ఇది చాలా గొప్ప పురస్కారం. అవును నాన్నగారు, మీరు ఇంకా ఇలాంటి గొప్పవైన వస్తువులను, వాటిని కనిపెట్టిన పిల్లల గురించి వింటారా? ఆహా, తప్పకుండా వింటాను. మీరు ట్రైన్ కోసమైనా లేక బస్ కోసమైనా ఎదురు చూస్తున్నప్పుడు మీ సూట్ కేస్ నుండి ఈ ఫోల్డింగ్ చైన్ తీసి ఎక్కడైనా హాయిగా ప్రశాంతంగా కూర్చుని వేచి చూడొచ్చు. ఇది నిషా చౌబే యొక్క ఆలోచన. వినోదా లైలా మరియు ఆర్తిల యొక్క ప్రత్యేకమైన హెల్మెట్ని మీరు వేసుకోకుండా మీ బైక్ని మీరు స్టార్ట్ చేయలేరు. ఇది నిజంగా ఒక అద్భుతం. అభిషేక్ యొక్క ఈ అద్భుతమైన మెషిన్లోని చిన్న డబ్బాలలో మీరు మీకు కావలసిన కూరగాయలు, నీళ్లు, మసాలాలు పెట్టుకోవచ్చు. మీరు టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు రెసిపీ బటన్ నొక్కిన వెంటనే వేడి వేడి ఆహారం కొద్దిసేపట్లోనే తయారైపోతుంది. అర్చన మొదటిసారిగా చంకకర్రలో షాక్ అబ్జర్వర్స్ను పెట్టింది. అవి మన భుజాలపై పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒకవేళ మీరు కూడా ఇలాంటిది ఏదైనా ఆలోచించినా లేక తయారు చేసినా మాకు వెంటనే దాని గురించి రాసి పంపించండి. ఒకవేళ మీ ఐడియాను ఎంచుకున్నట్టయితే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ డిజైనర్స్ మరియు ఇంజనీర్స్ సహాయంతో దాని మోడల్ లేక ప్రోటోటైప్ తయారు చేయించి దాన్ని పరీక్షిస్తుంది కూడా. అంతేకాక దాని పేటెంట్ లేక దానికి మీ పేరుతోనే అధికారం లభించడానికి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. అంతేకాక దాని మార్కెటింగ్కి కూడా అదే ప్రయత్నిస్తుంది. దానివల్ల అందరూ ఫలితాన్ని పొందవచ్చు. దీనిని ఇన్వర్టెడ్ మోడల్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటారు. అంటే అందరూ పిల్లలు కొత్త కొత్త ఐడియాస్ మరియు ఆలోచనలను మాకు తెలియజేస్తారు. ఇంజనీర్స్ మరియు డిజైనర్స్ వాటిని తయారు చేస్తారు మరియు కంపెనీస్ వాటి మార్కెటింగ్ చేస్తాయి. అందుకేగా దీన్ని ఇన్వర్టెడ్ మోడల్ అంటారు. ఎవరి ఐడియాస్ అయితే ఎంచుకుంటారో వాళ్లకు ఏపీజే అబ్దుల్ కలాం గారు స్వయంగా పురస్కరిస్తారు. టీవీ, దినపత్రికలు మరియు మిగిలిన మీడియా ద్వారా దాని యొక్క ప్రచారం చేస్తారు. అబ్దుల్ కలాం గారు ఎంతో విశ్వాసాన్ని, ప్రోత్సాహాన్ని మరియు స్ఫూర్తిని కలిగించారు. మనందరిలో ఒక ప్రత్యేకమైన విషయం ఉందని అతను నమ్మకం కలిగించారు. కొత్త ఆలోచనలు, కొత్త త్రోవలు, కొత్త కళలు కనడం మరియు వాటిని పొందుతామనే విశ్వాసాన్ని పెంపొందించుకోవడంలోనే మన సత్తాను మనం చాటి చెప్పాలి. ఎందుకంటే మన అందరిలో ఆ నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు ఎవరైనా వారి ఐడియాని పంపించచ్చా? అవును నాన్నగారు, 12వ తరగతిలోపు ఎవరైనా పంపించవచ్చు. నేను కూడా ఈసారి పంపిస్తున్నా. మీరు కూడా పంపించండి. ఇంకో మాట, మీ స్నేహితులకు ఇగ్నైట్ గురించి చెప్పడం మర్చిపోకండి.